ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి కోన్ తోటి అంటే మనకి మెహందీ కోన్ లాగా ఉంటాయి కదండి, వాటితోటి చెగోడీలు చేసుకునే విధానం అండి. సో ఇంకా మనకి పిండి రెడీ పెట్టుకోవడం అనేది తెలుసు కదా. నేనైతే బియ్య పిండి తీసేసుకొని అందులో నువ్వులు, తగినంత ఉప్పు, కారము, మన ఏమంటారు గార్లిక్, మన ఎల్లిపాయలు జీలకర్ర పేస్ట్ అండి. సో ఇందులో అంటే మనం కరివేపాకు వేసుకోవాలనుకుంటే కొంచెం చిన్న చిన్న కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఎందుకు అని అంటే మనము కోన్ని ప్రెస్ చేసినప్పుడు అది తట్టుకొని చక్కగా రాకుండా అయిపోతుంది. అందుకని చెప్పేసి చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఆయిల్ కవర్ ఉంటుంది కదా, మనకి కొంచెం లావుగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అది తీసేసుకున్నాను. లేదంటే మనం పాల కవర్ అయినా తీసేసుకోవచ్చు. మనము ఇక గోరెచ్చటి నీటి పోసేసుకొని పిండిని రెడీ చేసేసుకోవాలండి. రెడీ చేసేసుకొని మనము ఆయిల్ తోటి అప్లై చేసేసుకోవాలి. కవర్లో కూడా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇంకా మనకి కోన్ లాగా రెడీ అయిపోయింది కదా, సో అందులో పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవడమే అండి. సో చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తుందో, చక్కగా రౌండ్గా వచ్చేస్తుందా అండి. కావాలనుకుంటే మనము కావాలనుకుంటే సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. లేదు దొడ్డుగా లావుగా అనుకుంటే లావుగా అయినా కట్ చేసుకోవచ్చు. మన టిప్ ఉంటుంది కదా కొన, దాన్ని. సో చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. ఎక్కడ కూడా మనకి బ్రేకింగ్ అంటే విరిగిపోవడం అనేది జరగదే అండి. మనము పిండి కరెక్ట్గా తడిపేసుకున్నాం అనుకోండి. నాకు అరకిలో పిండి 15 ఆర్ ఇంకా మ్యాక్సిమం 20 మినిట్స్లో అయిపోయిందన్నమాట. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. సో మనం పైన ప్యాక్ చేస్తాం కదా, పైన పిండి పెట్టుకున్నాక తిప్పేస్తాం కదా, అది పైన తిప్పుకుంటూ ప్రెస్ చేయాలండి, త్వరగా వచ్చేస్తుంది. సో చూసారు కదా చక్కగా వేగిపోయాయండి, ఎక్కడ కూడా విరిగిపోలేదు. వేగాక మనకి లోపల కూడా ఎక్కడ కూడా పిండిగా ఉండడం కానివ్వండి, మెత్తగా ఉండడం కానివ్వండి, అలా అని అంతే లేదు అన్నమాట. బోల్గా మనకి మనం మామూలుగా చేతితోటి చేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియో